ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదనా, లంకల దీపక్ రెడ్డి గారు నిల్చుంటున్నారు, మరి గెలిచే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయన్న? అంటే బై ఎలక్షన్ అనుకోని కారణాలు వచ్చినాయి. అయితే జాతీయ పార్టీగా బాధ్యతగా మేము పోటీ చేయాల్సి వస్తుంది. అయితే గతంలో ఇదే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు చక్కటి పెర్ఫార్మెన్స్తో 25,000 ఓట్ల చీలిక ఓట్లు వచ్చినాయి. సో ఆ సందర్భంగా తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్ర అధ్యక్షులు మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ద్వారా 80,000 ఓట్లు వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించి చక్కటి వాతావరణంలో ఓటు వేశారు. జూబ్లీహిల్స్ అంటేనే ఇది వీళ్ళ మాగంటి గోపీనాథ్ గారి అడ్డా అంటారు. వరుసగా 3 సార్లు గెలిచారు ఆయన. మరి ఈసారి వాళ్ళ సతీమణి నిల్చుంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారన్న? అంటే సహజంగా ఒకసారి గెలవగానే అడ్డా అంటారు, 2 సార్లు గెలవగానే అడ్డా అంటారు. అడ్డా అనేది ఎప్పుడు తయారవుతుందంటే ప్రజలకు పూర్తిగా అభివృద్ధి చూపించి ఆ యొక్క కాన్స్టిట్యున్సీని కానీ నియోజకవర్గాన్ని అద్దంలాగా అలంకరించినప్పుడు, ప్రజలకి పథకాలు అందించినప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు అడ్డా అనొచ్చు. నిన్న మనం మీరు చూసే ఉంటారు, గత 10 రోజుల నుంచి మీరు కూడా ఇక్కడ తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ నీళ్ళు పొంగిపోవడం, వారికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, కమ్యూనిటీ హాల్ లేకపోవడం, ఏదో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఏదో మేము ప్రారంభించడమని కొన్ని పనులు మొదలుపెట్టారు.